మా కాదు మా అన్నయ్య ఇక్కడ ఉన్నారండి, అన్నయ్య వచ్చారా అని మోడీ గారు అంటే అప్పుడు ఆయన నేను పిలుచుకొస్తానండి. అప్పటికి అలా 2 అడుగులు వేసేటప్పటికి మోడీ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత తమ్ముడు కంటే ఎక్కువ పిక్చర్ ఆఫ్ ద డే సీరియస్లీ. అది అంటే ఏ రాజకీయ నాయకుడు ఇలా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు పివి నరసింహరావు గారిని చూశారు, మన్మోహన్ గారిని చూశాను, తర్వాత వాజ్పేయి గారిని చూశాను. వాజ్పేయి గారు ఆయనకి పేర్లు పెట్టే నాయకుడు ఎవరు లేరనుకోండి, ఎంతమంది చూశాను. కానీ ఒక నాయకుడు వెనకాల ఒక ప్రధాని అలా స్వయంగా నడుచుకుంటూ వెళ్ళటం మొట్టమొదటిగా ఆ స్టేజ్ మీద నేను చూశానండి. నిజంగా చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, ఇదేంటిది అని చెప్పటికి వెంటనే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అలా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి బుగ్గలు పట్టుకోవడం, చిరంజీవి గారు పట్టుకోవడం. అంటే నా సొంత తమ్ముళ్ళు, చిరంజీవి తమ్ముడు, పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఇది నా కుటుంబం అనే ఫీలింగ్ ఇప్పటికీ మోడీ గారికి. అమ్మ నిజంగా చెప్తానమ్మా, రాజకీయ నాయకుల్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు. ఇప్పటికి స్టిల్ కూడా మనం చూసారు కదా, ఢిల్లీ ఎన్డీఏ సమావేశంలో కూడా అందరికీ నమస్కారం పెట్టుకుని వచ్చి ఇలా చేయి పట్టుకుని ఇలా పట్టుకుని ఇతను అని చెప్పేసి అతను పవర్ అటువంటిది అంటే ఈవేళ ముంబై ఎలక్షన్ చూసి ఉంటారు. ముంబై ఎలక్షన్లో కూడా నిజంగా చెప్తానమ్మా, నేను ఆయన ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత నాకు జాతీయ కాప్ సంఘం నుంచి ముంబైలో ఉన్నది ఈవేళ దాదాపు 1500 మంది సభ్యులు ఉన్నారు. నేను మామూలుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, కొంచెం ఘన స్వాగతం పలకాలనేది ఎప్పటికీ స్టిల్ అమ్మా మీకు వివరంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అతి తక్కువ మంది, అంటే ఈయన సినిమా పరంగానే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ ఉంది, అటు ముంబైలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడా కూడా ఈయన అంత తెలియదు. ఈ మధ్యలో తెలుగు ఇండస్ట్రీకి డెవలప్మెంట్ అయిందంటే రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు వల్ల తెలుగు ఇండస్ట్రీ ప్యాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు కొంచెం అతి తక్కువ చిరంజీవి గారు అంటే కొంచెం ప్రేమ. ఆయన ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా అంత ఫాలోవర్స్ ఉండేవారు కదా. నిజంగా చెప్తే ఎన్డీఏ ముందు మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఎన్డీఏ సమావేశం ఎక్కడ జరిగిందంటే మన అశోక్ జరిగినప్పుడమ్మా ఒక ఎలా వచ్చింది తెలుసమ్మా, ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితే ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా ఇంత ప్రభంజనం ఉంది. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కానీ వాజ్పేయి గారి టైంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా మన ఈయన నడిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు ఉంది. ఎయిర్పోర్ట్లో ఈయన యొక్క పవర్, ఎయిర్పోర్ట్లో ఉన్న సిబ్బంది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట, జస్ట్ ఒక్క సెల్ఫీ దిగారు, ఒక్క సెల్ఫీ అంటే ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు. ఈవేళ స్టిల్ అమ్మ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి భారతదేశంలో అంత ఫాలోవర్స్ లేదు, ఒక్క పవన్ కళ్యాణ్కే తప్ప. చంద్రబాబు నాయుడు గారికి అంత లేరు, చంద్రబాబు కాస్తకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అంత ఏం లేదు, అతను తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం. ఈవేళ ఇలా తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఎక్కడన్నా వెళ్ళినా సరే జనం కూడా అంత ఫాలో అవ్వరు, ఎందుకంటే ఆ పరిస్థితి అలా అయిపోయింది. ఎందుకంటే ఒక పక్క తల్లికి పెట్టడం, చెల్లికి పెట్టడం పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి నాయకుడి గురించి మనం ఈ టైంలో చెప్పుకోవడం కూడా మనకు అష్టదరిద్రాలని మన అంటే పడిపోతాయి. అంటే అష్టదరిద్రాలని అతని చుట్టూ ఉంది. ఓకే, ఈ 12 సంవత్సరాల్లో బయటికి కనిపించకుండా ఆయన ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఈవెన్ దగ్గరుండి పార్టీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా చూశారు. ఎవరికీ తెలియని విషయాలు ఏమైనా చెప్పాలంటే దాంట్లో ఫస్ట్గా మీకు గుర్తొచ్చేది ఏంటి? మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది ఏంటంటే మనీ పరంగా చాలా ట్రబుల్ పడిపోయాం. అసలు ఏంటంటే సినిమాలు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు తగ్గించేసిన తర్వాత పార్టీ నడపాలంటే మీకు తెలిసి ఉంటుంది, మీరు అట్లీస్ట్ చిన్న ఈ జాబ్ చేయడానికి ఇక్కడ రావాలంటే క్యాబ్ బుక్ చేసుకోవాలి, దానికి డబ్బులు ఇవ్వాలి, ఇంటి కుటుంబం కావాలి, నెలంతా జీతం వస్తాయి నెలంతా మీరు గడుపుకోలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి కాబట్టి ఈవేళ పార్టీ నడపడం అంటే విచిత్రమైన సంఘటన ఏంటంటే పార్టీలో పదవి ఇచ్చి ఆ పదవికి జీతం ఇచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. దీనికంటే నా దగ్గర ఒక చిన్న పర్సన్, నేను పేరు చెప్పదలుచుకోలేదు,
ఆయనను నమ్మి ఆయన వెంట నడిచారు. ఏనాడు ఆయన జీతం ఇస్తాన తీసుకోలేదని తెలిసి ఆ పర్సన్ ఇల్లు కొనుక్కుంటున్నారు, స్ట్రగుల్లో ఉన్నారని తెలిసి 30 లక్షల రూపాయలు, ఈవెన్ అంటే మా క్లోజ్ సర్కిల్లో మాతో పాటు పనిచేసిన ఒక వ్యక్తి 30 లక్షల రూపాయలు, సార్ మీరు ఏదో స్ట్రగుల్ అవుతున్నారని చెప్పారు, నేను మీకు మనీ ఇస్తాను, మీరు తీసుకోలేదు సార్, మీరు ఖచ్చితంగా తీసుకోవాలనే సార్ 30 లక్షల రూపాయలు టేబుల్ ఆయన మీద పెట్టారంట. 100%. మీరు నన్ను నమ్ముకొని ఉన్నారు, నా కోసం మీరు ఉద్యోగం వదిలేసుకొని వచ్చారు, నేను పిలిచినందుకు మీరు వచ్చారు, ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే, ఇది నేను మీకు ఇచ్చేది కాదు, మీ కష్టం ఇది అనేసి అని ఆయన చేతిలో పెట్టారంట. నిజంగా 100% అది వాస్తవం అమ్మ, నిజంగా చెప్పిన కదా. ఆయన కొంచెం పని చేస్తాం ముందుకు వెళ్తుండేవాడు, పని చేస్తున్నప్పుడు ఆయన పనితీరులో నిజాయితీ కొంచెం నచ్చి ఆయనకి ఏదో చేయాలని అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చాలామంది తన చుట్టూ ఉన్న ఎంప్లాయీస్, అంటే అట్లీస్ట్ తన ఆ ఆఫీస్లో పనిచేస్తున్న బాయ్తో సహా ఆయన పరిశీలిస్తారు. ఏంటి నీ పరిస్థితి ఏంటి, ఇతని పరిస్థితి అని ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎంక్వైరీ చేసుకున్న ఏకైక వ్యక్తి రాజకీయ నాయకుడు సినిమా పరంగా కాదు, సినిమాలో కూడా. మీకు తెలియదమ్మా, సినిమా చేస్తున్నప్పుడు ఒక షూటింగ్ దగ్గర ఒక జూనియర్ ఆర్టిస్టులు ఫుడ్ పెట్టారు, ఏదో బెండగా పులుసు లాంటి నీళ్ళు కింద వేసేసి పెట్టేసి ఇచ్చేస్తే అది తినలాక ఒక పెద్ద ఆయన మండు వేసి సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. నేను దానిలో పెళ్ళికొడు గెటప్లో ఉంటానమ్మా, కాశీలో గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ నిందప్పటికి సాంఘీ భాష అన్నం తీసుకెళ్ళి అలా పంపేస్తున్నాడు. ఆయన క్యారవాన్ నుంచి చూసి పరిగెత్తుకొచ్చాడు, అన్నం తీసుకురమ్మన్నాడు. ఇలా జస్ట్ ఆ అన్నాన్ని నోట్లో వేసుకున్నాడు. యాక్చువల్లీ ఏ హీరో వేసుకోడు, ఆయన వేసుకున్నాడు. అంటే ప్రజల కష్టం తెలుసు కాబట్టి, ఆకలి బాధ విలువ తెలుసు కాబట్టి ఇవన్నీ తీసుకున్నవాడికి ఇలా చూశాడు. ఎవడై దీనికి క్యాటరింగ్ ఎవడను పలానా వ్యక్తి ఇమ్మీడియట్గా షెడ్యూల్ చేసి పంపించేసి నేను ఏం తింటున్నానో వాళ్ళకు కూడా అదే పెట్టండి, రేపొద్దున తేడా వస్తే మీ షూటింగ్ ఆఫీస్ వెళ్ళిపోతున్నాను. అంటే తనకు వచ్చే డబ్బులు లెక్క చేయలేదు, ప్రజల ఆకలి కోసం ఆలోచించి ఆ రోజే అలా అన్నారు. షూటింగ్లో ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు, తప్పలు కొట్టి సార్ మిమ్మల్ని ఒక్కసారి కౌగిలించుకోవచ్చంటే ఆయన ఏమాత్రం వెనకడిగేయకుండా ఆ పర్సన్ పెద్ద ఆయన ఇలా కౌగిలించుకుంటే నిజంగానండి అన్నం తినకపోయినా మిమ్మల్ని మీరన్న మాటకి మిమ్మల్ని కగిలించుకున్నాను చూసారు, నాకు కడుపు నిండిపోయింది అన్నారు. అలాంత మందితో శబాష్ అనుకునే వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. చాలామంది హీరోలు చూసుంటారు. ఏమనంటే గబ్బర్ సింగ్ టీం, అంతాక్షరి టీం అంతా ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడే మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఆ సీన్ ఎంత మెమరబుల్ గా ఉంటుంది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ లో కూడా కొన్ని చోట్ల ఏం చేస్తారంటే జూనియర్ ఆర్టిస్టులకి అలా మనుషులు కాదు అనే విధంగానే ఫుడ్ పెడతారు. కానీ మేము అనేది ఏంటంటే ఆయన విధంగానే చాలామంది చెప్పేది ఏంటంటే అన్నం అందరికి ఒకేలాగా పెట్టాలమ్మా, ఈయన పెద్దవాడు ఆయన చిన్నవాడు కాదని చెప్పి ఉండకూడదు. ఈవేళ అంత కష్టం విలువ తెలిసిన వాడు కాబట్టి ఈవేళ నెంబర్ 1 స్థానంలో ప్రజల మనసుల్లో హీరో కాదు, ఒక రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కాదు, దేవుడు అంటే దేవుడు అంతే. వెంకటేశ్వర స్వామిని ఎలా కొలుచుకుంటామో, మహాశివుని ఎలా తలుచుకుంటామో అనునిత్యం పవన్ దేవ అని మనస్ఫూర్తిగా ప్రతి అభిమాని, నేనైతే 100% ఆయన ఎప్పుడు కూడా దేవుని లెక్క చూస్తాను తప్ప ఏ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా నేను చూసుకోలేదు, ఇప్పటికి ముఖ్యమంత్రిగా చూడలేదు నేను. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా ఆ పదవిలో అతి తక్కువ. క్యాంపెయిన్ టైంలో ఆ మాటలు చాలా హట్టింగ్ అని ప్రతిపక్షాలంటే రాజకీయ కురుక్షేత్రంలో దిగినప్పుడు చాలా రకాల మాటలు వింటాం. ఏదో మేకప్ వేసుకొని ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయినట్టు వచ్చి 2 పేపర్లు చదివేసి వెళ్ళిపోవడం కాదు. ప్రజల్లో ఉంటే వాళ్ళ కష్టం తెలుస్తుంది. ఏదో సినిమాల్లో 4 రౌడీలను కొట్టేసి ఇక్కడికి వచ్చేసి 4 మాటలు చెప్పేస్తే జనాలు ఓట్లేస్తారనుకుంటే పిచ్చితనం అంటూ ఉండడం. అసలు 2024 ఎలక్షన్కి సంబంధించి అయితే కంప్లీట్ అప్పటి అప్పటి సీఎం, ఇప్పుడు మాజీ సీఎం ఆయనే స్వయంగా 3 పెళ్ళిళ్ళ గురించి, అసలు ఆయన గురించి ఏం చెప్పాలో తెలియక, ఎక్కడ టార్గెట్ చేయాలో తెలియక 2 అంశాలు, అయితే ప్యాకేజ్ లేకపోతే 3 పెళ్ళిళ్ళు, ఇలాంటి అనేక రకాలు విన్నారు. మీరు అన్నది 100% నేను దానికి సరైన సమాధానం చెప్తానమ్మా. నిజంగా నేను జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజశేఖర రెడ్డికి పుట్టినోడైతే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు ₹1 తీసుకున్నట్టు ఏ అకౌంట్లోకి వెళ్ళింది, ఎవడొచ్చి ఇచ్చాడో నిరూపించమనండి. ఈవేళ స్టిల్ నేను చెప్తానని మీ న్యూస్ 360 స్టూడియో నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే అతనికి
నేను అతని జీవితకాలం నేను పాలేరుతానని